నా ఛానల్కు స్వాగతం. మన నేటి అంశాన్ని ప్రారంభిద్దాం. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. అతను చాలా భక్తితో దేవునికి సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన పరిస్థితులు ఎలా ఉన్నా రాము ఎల్లప్పుడూ ధర్మాన్ని మరియు సత్యాన్ని పాటిస్తూ దేవుణ్ణి స్మరిస్తూ జీవించాడు. ఒకసారి గ్రామంలోని ముఖ్య దేవాలయం యొక్క పూజారి ఒక సమస్యలో చిక్కుకున్నారు. పూజారి రాముణ్ణి సహాయం చేయమని అడిగాడు. రాము తన చిన్న చేతులతో సంతోషంగా దేవాలయాన్ని శుభ్రం చేసి పూజారికి అవసరమైన వస్తువులను తీసుకువచ్చాడు. దీనికి సంతోషించిన దేవుడు ఆనందంగా అతనికి దృశ్యమయ్యాడు, కనిపించాడు. రాము ప్రయత్నాలను చూసి దేవుడు అతనికి విజయాలు మరియు ఆనందాలు ప్రసాదించాలని సంకల్పించి గ్రామానికి శాంతిని మరియు సుఖాన్ని అనుగ్రహించాడు. సత్యం, కర్మ మరియు భక్తికి ప్రాముఖ్యతనిస్తే భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని రాము మరోసారి అందరికీ నిరూపించిన పుణ్యకథ ఇది. మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.